ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడికి హఠాత్తుగా శ్రమ సంభవిస్తుందంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా దేవుడు పదే 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 వాక్యము ద్వారాను, దేవుని బిడ్డల ద్వారాను, టీవీల ద్వారాను, మరి అనేక విధాలుగా, మరి మైకుల ద్వారాను అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని వెదజల్లబడుచున్నది. దేవుని రాకడ సమీపిస్తున్నది. నువ్వు ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా నీ మనసు అంగీకరించలేకపోవడం వలన, మరి దేవుని వాక్యాన్ని త్రోసిపుంచడం వలన, దేవుని వాక్యాన్ని అంగీకరించకపోవడం వలన, ఎన్నిసార్లు నేను హెచ్చరించినప్పటికీ కూడా నీ మనసు ఇష్టపడుతున్నప్పటికీ కూడా, అంగీకరిస్తున్నప్పుడు కూడా ఒప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ దినం మన దేవునితో మాట్లాడుచున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడికి హఠాత్తుగా శ్రమ సంభవిస్తుందంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు శ్రమ రాకముందే మొదటగా దేవునికి లోబడి ఉండు. దేవునికి నీ మనస్సునివ్వు, నీ హృదయాన్ని ఇవ్వు, నీ దేహము దేవుడు శుద్ధిపరిచేవాడు, నీ పరిశుద్ధపరిచేవాడు, నీ హృదయంలో దేవుని వాసము చేయవాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నీ పిల్లలను అత్యధికంగా ఆశీర్వదించేవాడు, నీ యొక్క శ్రమల్లో తోడుగా ఉండేవాడు, ఇక పాపాన్ని కడిగి పరిశుద్ధురాలుగా చేసి తన బిడ్డగా దేవుడు చేసుకుని వాడై ఉన్నాడు. తన రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోబడనల్ల ప్రజల వైపు దేవుడు చూస్తున్నాడు. మరి ఆరోగ్యవంతులకి